హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేనైతే ఒక బ్యానర్ అయితే ఎడిట్ చేశాను కదా, ఒకసారి మీరు ఈ బ్యానర్ చూస్తే మీరు ఇలాంటి బ్యానర్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యానర్ మీకు టెంప్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాను కదా, సో డైరెక్ట్గా ఈ ఫొటోస్ ప్లేస్లో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చాను కదా, సో మీరు ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా జిప్ ఫైల్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో చాలామంది ఇలాంటి పాస్వర్డ్స్ ఏం చూడకుండా డైరెక్ట్గా మీకు పాస్వర్డ్ కావాలంటే దొరకదు కదా, సో మీరు ఈ ఫుల్ వీడియో చూస్తేనే మీకు పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. వీడియో మధ్య నేను డైరెక్ట్గా నా ఓన్ వాయిస్ అయితే చెప్తాను. సో మనకి ఈ పోస్టర్లో స్టార్టింగ్ ఫస్ట్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదా, సో అంటే ఇది ఒక కలర్ తీసుకుని మనకి ఇక్కడ బ్రష్ టూల్తో ఇలా డ్రా చేసుకున్నాను. ఇంకా సైడ్స్కి మన లోగో కావాలి కాబట్టి ఇక్కడ మన సైడ్ కొంచెం ఒక డిజైన్ కోసం మనది ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ టైల్స్, ఎందుకంటే మనకి ఇది కొంచెం ప్రొఫెషనల్ కావాలి కాబట్టి ఇక్కడ టైల్స్ తీసుకున్నా. బట్ ఈ టైల్స్కి మనం ఇక్కడ నార్మల్ టైల్స్ ఇలా ఉంటుంది మనకి. సో దీనికి ఈ టైల్స్కి కొంచెం కలర్ మ్యాచ్ అవ్వాలని నేనైతే బ్రష్ టూల్తో ఇలా ఇది తీసుకున్నాను నేను ఇలాగా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ఇంకా ఇవన్నీ షాడోస్ కానీ సో ఇవన్నీ మనం ఓన్గానే తీసుకోవచ్చు. ఇక్కడ గూగుల్లో అంటే క్రోమ్స్లో వెబ్సైట్స్లో కానీ సో మనకి గ్రాస్ అని టైప్ చేస్తే మీకు చాలా వస్తాయి. సో అలా ఇక సైడ్స్కి అయితే కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే ఇవి మనకి బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. బట్ మీకు చూడడానికి అంత కనిపించకపోవచ్చు, కానీ మీకు బ్యాక్గ్రౌండ్లో కావాలంటే కొంచెం లుక్ రావాలి కాబట్టి మీకు ఇలా వస్తాయి. ఇక్కడ మీకు జూమ్ చేస్తే చూసారా మనకి చిన్నగా కనిపిస్తున్నాయి కదా, సో ఇలా మనకి సైడ్ కావాలని నేను ఇలా చిన్నగా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో లేయర్స్ ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం షాడోస్, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి స్కై వస్తుంది కదా, సో స్కైకి కొంచెం ఒక షాడో అయితే యాడ్ చేస్తాను ఇక్కడ నేను, వైట్ కలర్ అనేది బ్రష్ టూల్లో తీసుకున్నాను అవి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మనకి కొంచెం ఫ్లవర్స్ తీసుకున్నా, అంటే ఇవి చూడడానికి కొంచెం పైనుంచి పడుతున్నట్టు ఒక లుక్ అయితే వస్తుందని ఇలా ఫ్లవర్స్ తీసుకొని దీనికి మనం బ్లర్ టూల్తో ఇక్కడ బ్లర్ చేసుకున్నాం ఇవన్నీ. సో ఇవన్నీ నేను గూగుల్లో నుంచే తీసుకున్నాను గైస్, ఇవన్నీ ఎటువంటి నేనైతే ఎక్కడ తీసుకోలేదు గూగుల్లో. అండ్ మీకు పింట్రెస్ట్లో దొరుకుతాయి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్కి ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు. సో అక్కడ మీరు తీసుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా సరే గూగుల్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టైల్స్ కావాలనుకోండి, గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు టైల్స్ ఇన్ పిఎన్జీ అని కొట్టాలి, మీకు చాలా వస్తాయి. అలా ఫ్లవర్స్ ఇన్ పిఎన్జీ కానీ రెడ్ కలర్ రోజ్ పిఎన్జీ కానీ సో అలా కొడితే మీకు వస్తాయి. ఇంకా మీకు స్కై కూడా అంతే, మ్యాక్సిమం మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ క్లౌడ్స్ కొట్టండి. చూసారా మనకి ఇక్కడ ఇది నార్మల్ ఫోటో, ఇక్కడ మనం క్లౌడ్స్ అనేది యాడ్ చేస్తాం. మీకు కనిపిస్తుంది కదా, నేను మీకు చూపిస్తాను డైరెక్ట్గా. ఇదిగోండి, ఇది మన క్లౌడ్స్ ఫోటో. ఈ క్లౌడ్స్ ఫోటో మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నాను నేనైతే. గూగుల్లో డైరెక్ట్గా క్లౌడ్స్ ఫోటో కొడితే మీకు వస్తాయి. సో ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇది కూడా డైరెక్ట్గా నేను గూగుల్లోనే తీసుకున్నాను కదా. సో ఈ ట్రీ కానీ ఇక్కడ మనకి కింద రాళ్ళు, సో ఇదంతా మనకి పిఎన్జీ ఫార్మేట్ ఫోటో అనేది. సో చాలా సింపుల్గా ఉంటాయి కదా, మీరు చేసుకుంటే మీకు గట్టి కొడితే ఒక 30 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫోటో అనేది, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో పాస్వర్డ్లో మీకు స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ వచ్చేసి మీకైతే 2 గైస్, నెంబర్ 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకా నేను సన్ తీసుకున్నాను పైన. మనకి సన్ అంటే మీకు సన్ లేయర్స్ అంటే ఇక్కడ మీకు ఓవర్లేస్ ఉంటాయి కదా, సన్ రేస్ అని. సో నేను ఇక్కడ రేస్ తీసుకున్నాను, ఇదిగోండి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్. సో ఇది తీసుకున్నాక నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు దీనికి ఇంకో మధ్య ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఇక్కడ మనకి మిడిల్లో ఇక్కడ ఎలా ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తామో వైట్ కలర్ బ్రష్ టూల్తో, సో దీనికి నేను లేయర్స్కి ఇంకోటి ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ సన్ రేస్కి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం షాడోస్ తీసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న బేబీకి మన కింద కాల్ దగ్గర కానీ ఏదంటే కూర్చున్నప్పటికీ ఒక కింద షాడో ఎఫెక్ట్ అయితే రావాలి. సో నేనైతే బ్రష్ టూల్తో షాడో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకా ఇవన్నీ ట్రీస్ మీకు డైరెక్ట్గా పిఎన్జీ గూగుల్లో ఉంటాయి వెబ్సైట్స్లో కానీ, సో మీరు చూస్తే మీకు తెలిసిపోతాయి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి మెయిన్గా ఫోటో. సో ఈ ఫోటో తీసుకున్నాం కదా మనం, ఈ ఫోటోకి కింద చూసారా మనకి ఇక్కడ కాల్ దగ్గర కానీ ఇక్కడ ఈ సైడ్స్ కింద మనకి ఇక్కడ షాడోస్ కనపడుతున్నాయి. సో ఈ షాడోస్ మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. బ్రష్ టూల్ తీసుకున్నాక న్యూ లేయర్ తీసుకుని షాడోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఈ సీట్ కనిపిస్తుంది, ఈ సీట్ మీద ఇంకో బేబీ కూర్చుంటే బాగుంటుందని నేనైతే ఇంకో బేబీ ఫోటో యాడ్ చేశాను ఇక్కడ. సో ఇలా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే మనం మెయిన్గా వర్క్ అని ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కువ ఈ బ్యాక్గ్రౌండ్ సిట్టింగ్ అండ్ ఇక్కడ ఈ లైట్ కింద రాళ్ళు ఇదంతా మనకి పిఎన్జీ ఫార్మాటే, కింద టైల్స్తో సహా. అండ్ బ్యాక్గ్రౌండ్ లీవ్స్ కానీ పైన సన్ ఇక్కడ ఇవి ఫ్లవర్స్, సో ప్రతిదీ మనకి పిఎన్జీనే. ఓన్లీ ఇందులో మనం వర్క్ అనేది ఎక్కువగా ఏం చేసామంటే గైస్, ఈ ఫోటోకి మనం కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం మనకు క్వాలిటీ బాగా రావాలని. అండ్ ఫోటో కటింగ్కి మనం పెన్ టూల్తో ఫోటోని కట్ చేసుకున్నాం. సో ఇలా చేసుకున్నాక మీరు కింద కొంచెం బ్రష్ టూల్తో ఈ కలర్ని యాడ్ చేసుకున్నాం మనం టైల్స్కి. గ్రీన్ కలర్, మీకు వేరే కలర్ కావాలన్నా సరే వేరే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా
సో ఇది మనకి ఇలా వస్తుంది టైల్స్ అనేవి. దీన్ని మనం బ్రష్ టూల్తో ఇలా యాడ్ చేసుకుందాం. మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది. సో మనం బీఫర్ బ్రష్ టూల్ తీసుకుని ఇలా ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు నార్మల్స్లో నుంచి ఇలాగా చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ కలర్ అనేది ఈ కలర్ వచ్చింది కదా, మీకు బ్లూ లాంటిది అదే గ్రీన్ లాంటి కలర్ వచ్చింది కదా, మన ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు వచ్చిందో డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో వెళ్తే మీకు ఇక్కడ కలర్ పోవాలని కనిపిస్తుంది. సో దీంట్లో నుంచి మీ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కలర్తో తీసుకోవచ్చు. ఇక్కడ మీకు టైల్స్ కనిపించట్లేదని చెప్తారు. ఇక్కడ మీరు ఒపాసిటీ కానీ ఇవి తగ్గించుకుంటే మీకు టైల్స్లో అది కలర్ కలిసిపోతాయి. సో ఓకే, జస్ట్ మీకు ట్రయల్ కోసం చూపించాను. పాస్వర్డ్ సెకండ్ లెటర్ వచ్చేసి మీకైతే 55 గైస్. సో మీరు ఇలా కలర్స్ అనేవి తీసుకుంటే మీకు లుక్ అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనకి మెయిన్గా ఒక స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనికి అదే కింద షాడోస్ యాడ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ఒక బేబీ కాల్ పెట్టింది కదా మీకు. సో ఈ కాల్ కింద మీకు ఒక షాడో కలర్ వస్తే మీకు బాగుంటుంది, చూసారా. సో ఇలా మీరు షాడోస్ యాడ్ చేసుకుంటే కొంచెం లుక్ అయితే వస్తుంది. ఇంకా మీ సైడ్స్లో మీ లోగో సో ఇలా మీరు చేసుకుంటే మీకు చూడడానికి కొంచెం చాలా బాగుంటుంది. జస్ట్ ఇందులో మన టైల్స్ బ్రష్ టూల్ దగ్గర కలర్స్ యాడ్ చేసుకున్నాం. పైన ఫ్లవర్స్, సన్ కింద సన్ బ్యాక్గ్రౌండ్లో మనకి అదే లెన్స్ టైప్లో మనకి రేస్ అంటే సూర్యుడి నుంచి రేస్ వస్తాయి కదా, ఆ రేస్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇలా మీరు ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. పాస్వర్డ్ థర్డ్ లెటర్ వచ్చేసి మీకైతే 77. సో ఇలా మీరు చేసుకున్నప్పటికీ మీకు డైరెక్ట్గా లుక్ అయితే వస్తాయి కదా. అండ్ ఈ టెంప్లెట్ మీకు కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా బ్యాండ్లోని మీకు డైరెక్ట్గా టెంప్లెట్ ఇచ్చాను. ఆ టెంప్లెట్ మీకు గూగుల్ డ్రైవ్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫైల్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మీకు పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ మీద టైప్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఇలాంటివి చేయాలంటే మీరు కూడా ఎలాగని. సో నేనైతే మన ఫోటోషాప్ కోర్సే స్టార్ట్ చేశాను గైస్. మీ ఫోటోషాప్ కోర్స్లో మీకు ఇవన్నీ నేర్పిస్తాను నేను. మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి, అంటే మీకు అసలు ఫోటోషాప్లో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఉన్న ఎవరికైనా సరే మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ప్రతిదీ నేర్పిస్తాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన కోర్స్ జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి. మీకు ప్రతిదీ లైవ్ క్లాసులు చెప్తాను. మీకు నైట్ టైం లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ మీకు రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోర్స్ అయితే నేర్చుకోండి గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేను మీకు లైవ్గా కాంటాక్ట్ అయ్యి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.